గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాక్రోచెస్, ఇంట్లో కాక్రోచ్ ఉంటాయి కదా, ఎంత డేంజరో కాక్రోచ్లు, చాలా డేంజర్. పేలకుంటుందమ్మా ఎలర్జీ. తల్లో ఉన్న పేర్లు ఉంటాయి కదా మనకి, సో వాటికి కూడా విపరీతమైన ఎలర్జీ ఉంటుంది. కళ్ళు మొత్తం దురదలు పెడతాయి, అది ఉన్నోళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా డాగ్స్, క్యాట్స్, చిలకలు, పావురాలు, సో అన్ని పెట్స్ చెప్తారు కదా డాక్టర్ గారు. పావురాలు చాలా డేంజర్ అమ్మా. పావురాలకు అంటే ఒక విధంగా చెప్పాలంటే పావురాలకు ఫీడ్ చేయటం అనేది బ్యాన్ చేశారు, చెయ్యాలి. పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో కూడా ఎక్కువ డాక్టర్ గారు బ్యాన్ చేయాలి, అంటే ఫీడింగ్ బ్యాన్ చేయాలి. అంటే ఒకసారి పాపం అనిపిస్తుంది. సో కానీ ఏంటంటే వాటి నివాస ప్రాంతాల్లోకి మనం పోయాము, మన నివాస ప్రాంతాల్లోకి అవి వస్తున్నాయి, వాటి తప్పేం లేదు. పర్యావరణాన్ని మనం హరిస్తున్నాం కాబట్టి వాటి తప్పేం లేదు. కానీ అవి ఏదైతే ఇంటి పక్కన బాల్కనీలో, ఇంటి కిటికీల వాలి మనం ఫీడ్ చేస్తే మన బాల్కనీలోనే ఉంటాయి. అక్కడ అవి వేసినటువంటి డ్రాపింగ్స్, పెంట కానీ వాటి యొక్క విధి కానీ, అందులో ప్రొటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి వాటి పెంటలో. అవి అందులో ఫంగస్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి అందులో. అవి డ్రై అయిపోయిన తర్వాత దుమ్ముగా మారి ఇంట్లోకి వస్తుంది, కిటికీలోంచి కూడా ఇంట్లోకి వస్తుంది. అది పీల్చిన తర్వాత ఉంటుందమ్మా ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అంటాం, ILDs అంటే పిజియన్స్ లంగ్ డిసీజ్ అని. ఇర్రివర్సిబుల్ అది. ఆ జబ్బు ముందుకు పోవటమే, వెనక్కు రావటం ఉండదు. ఇంతవరకు లేదు, వైద్యం లేదు దానికి. సో దయచేసి ఎవరైతే పిజియన్స్ కు ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారో అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్లల్లో కానీ, వేరే వాళ్ళ ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఎవరికైతే ఉందో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకోవాలి, సో ఫీడ్ చేయొద్దని. సో ఇప్పుడు బాంబే కానీ, సింగపూర్ కానీ, కొన్ని దేశాలు యూరోప్లో కానీ ఇవన్నీ బ్యాన్ చేశారు. సో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ఉండదు, వాటికి సపరేట్గా ఎక్కడన్నా పెట్టేసి దానికి సపరేట్గా వాటికి ఫీడింగ్ చేసుకునేటటువంటిది ఏదన్నా ఉందంటే దట్ ఈస్ ఓకే. ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో అంత అవేర్నెస్ ఏం లేదు డాక్టర్. ట్యాంక్ బండ్ మీద చూసారా ఎన్ని ఉంటాయో, అదే విపరీతంగా ఉంటాయి. అక్కడ కనుక రోజు వాకింగ్ చేసేవాళ్ళు దానికి కనుక అలర్జీ, ఆస్మా ఉంటే సో వాళ్ళకు కూడా రిస్క్ అనేది పొంచి ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది భయపెట్టడం కాదు. పిజియన్స్ డ్రాప్లెట్స్ వల్ల ఏదైనా లంగ్ ఇన్ఫెక్ట్ అవుతే కనుక దాన్ని తగ్గించడం లేదు, ట్రీట్మెంట్ అనేది లేదు. పిజియన్స్ లంగ్ డిసీజ్ అంటారు. కాబట్టి పావురాలని ఫీడ్ చేయటం అనేది సాధ్యమైనంత వరకు ఇళ్లల్లో తగ్గించాలి. తర్వాత పైన మీరు వేస్తారు, పైకి పోయి వేసిన తర్వాత వచ్చి గోళ్లల్లోనే నివాసం ఉంటాయి. అందుకే సో కబూతర్ జాలి అని వస్తుంది. సో ఆ జాలీలు పెట్టుకోవాలి కంపల్సరిగా. అవి వాలటానికి ముఖ్యంగా ఎవరికైతే అలర్జీ, ఆస్మా ఉంటుందో, ఇది లేడీస్లో ఎక్కువ అవుతుందమ్మా. ఎందుకంటే 24 hours ఇంట్లో ఉంటారు కదా, ఇండోర్లో ఉంటారుగా, వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్. అసలు ఎంత 30-40 ఏళ్ళకి వస్తుంది ఈ మధ్య. ఆశ్చర్యపోతాం. ILD అంటే ఒకప్పుడు 60, 70, 50 దాటిన తర్వాత వచ్చేది. 30 ఏళ్లకు, 35 ఏళ్లకు ILDలు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఈ పిజియన్స్ లంగ్ డిసీజెస్ చాలా చూస్తున్నాం మేము. కాబట్టి నేను చాలా సందర్భాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎలర్జీ, అసలు ఎలర్జీకి ఇది కాదు అంటే ఏది ఉండదు, ప్రతి దాని వల్ల కూడా ఎలర్జీ అనేది వస్తుంది. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ప్రతి ఆర్గానిక్ కూడా ఎలర్జీ అనేది వస్తుంది అని. సో కళ్ళలో ఎలర్జీ రావడం అంటే ఇంకా అది తగ్గించలేదుగా చెప్తుంటారు. ఈ కళ్ళకి ఎలర్జీ అసలు దేని వల్ల వస్తుంది డాక్టర్ గారు? దేనివల్లనేనమ్మా, సో కొంతమందికి ఏంటంటే డస్ట్ పడ్డా రావచ్చు, కొంతమందికి పోలన్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అన్ని దేని వల్లనైనా ఏది పడ్డా కూడా ఆ ఎలర్జీ అనేది కళ్ళల్లో అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాము. ఎంత ఎలర్జీ, కాస్మెటిక్స్ వల్ల ఎలర్జీ వస్తుంది చాలా మందికి. ఎంతకు తగ్గదు, ఎంత ఎలర్జీనో. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, కళ్ళల్లో ఎలర్జీ ఉంటే డాక్టర్ గారు ఈ కళ్ళు పీకి రిన్ సబ్బుతో బాగా కడిగి మళ్ళీ ఇందులో పెట్టుకోవాలనిపిస్తుంది. బాధ ఉండాలి. ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, డ్రాప్స్ ఇస్తారు, ఏముంటుంది. అది యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు వాటికి బ్రహ్మాండంగా. సో
అన్నిటికీ, అన్ని అలర్జీలకు కూడా ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అంటే ఎట్లా డాక్టర్ గారు, ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఎలర్జీ ఉంది అన్నప్పుడు అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి దీని వల్ల ఎలర్జీ వస్తుందని ఎలా డిటెక్ట్ చేస్తాం? ఎగ్జాక్ట్లీ, అలర్జన్ స్పెసిఫిక్ టెస్టింగ్ ఉంది ఇప్పుడు. అలర్జన్ టెస్టింగ్ అంటాం. అంటే ఏంటి, డస్ట్, ఇప్పుడు ఇక్కడ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ ఒక 15-20 టెస్టులు చేయొచ్చు, ఇక్కడ 15-20 టెస్టులు చేయొచ్చు. ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా ఏమేంటి, డస్ట్ అనుమానం ఉంది, డస్ట్ మైట్, పోలెన్స్, తర్వాత కాక్రోచ్, తర్వాత క్యాట్, డాగ్, అవి ఇవి అన్ని ఒక్కొక్క డ్రాప్, చిన్న చిన్న డ్రాప్లు వేసి దాంట్లో నుంచి చిన్నగా ఒక పిన్ను ద్వారా ఇట్లా ఇట్లా గుచ్చినట్టు చేస్తే ఈ డ్రాప్ అనేది మన స్కిన్లోకి వెళ్తుంది, కొంచెం మైక్రో మిల్లీమీటర్స్లో వెళ్తుంది. అది లోపల యాంటీబాడీస్ ఉంటాయి డస్ట్ కనుక మనకు ఉంటే. ఇది అలర్జన్, అది యాంటీబాడీ, రెండు కలిసి ఒక వీల్ తయారవుతుంది. వీల్ అంటే మనం దాదాపు ఒక మన చింతపండు గింజ అంతా సైజుని బట్టి పెద్దగా వీలు ఉబ్బుతుంది అనమాట, బటన్ లాగా ఉబ్బుతుంది మనకి. దాన్ని బట్టి ఓహో డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పొచ్చు. ఇది కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, 10 mm 20 mm కూడా ఉంటుంది, ఇంత పెద్ద పెద్ద బెందు అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు ఈయనకి ఎలర్జీ ఉంది. అలాగే కాకుండా ఒక బ్లడ్ ఇంత చిన్న శాంపుల్ తీస్తే, సో ఆ శాంపుల్ ద్వారా మన బాడీలో 200-300 ఎలర్జెన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, దేనికి ఎలర్జీ ఉందో కూడా తెలుసుకోవచ్చు. కానీ అతి ముఖ్యమైనది డస్టే. డస్ట్కి గనక నిజంగానే అంటే ఎలర్జీ ప్యానెల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ ఎలర్జెన్స్ మనకు ముఖ్య కారణం అని తెలుస్తుందో, దేనివల్ల వస్తుందో తెలుస్తుందో, దానికి మనం ఇమ్యునోథెరపీ ఇవ్వచ్చు. డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటే ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు డస్ట్ మైట్ ఉంది, ఇంత పెద్దగా ఉబ్బింది, బ్లడ్లో కూడా బాగా దాని లెవెల్స్ చాలా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ డస్ట్ మైట్నే ఒక ఇంజెక్షన్కి కానీ, ఒక డ్రాప్స్కి కానీ, ఒక ట్యాబ్లెట్లకు కానీ దాన్ని మారుస్తారు. దాన్ని డ్రాప్స్ అయితే నోటి సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అంటాం, ఇంజెక్షన్ అయితే ఇక్కడ వేస్తారు. ట్యాబ్లెట్ ఇప్పుడు కొత్తగా ట్యాబ్లెట్లు వచ్చాయి. సో డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీలో ట్యాబ్లెట్ని మనం 1 year 2 years వాడినామనుకో, నిజంగా డస్ట్ వచ్చినా కూడా ఏం కాదు. సో డస్ట్ మైట్కి ఇమ్యునోథెరపీ వచ్చింది, పోలెన్స్కి ఇమ్యునోథెరపీ వచ్చింది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా పల్లీలకి, పీనట్స్ కూడా, వేరుశనగకు కూడా ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. తర్వాత ఇవి కాకుండా బయాలజిక్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలకు ఏం పడవమ్మా అసలు, వాళ్లకు యాంటీ-IgE ఇంజెక్షన్స్ వచ్చాయి. అవి గనక ఇస్తే ఆ ఎలర్జీ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో డస్ట్ మైట్ గనక మనం ఉంది అంటే చిన్నపిల్లల నుంచే డ్రాప్స్ వేయచ్చు. 1 year 2 years పిల్లల నుంచి కూడా డ్రాప్స్ వేస్తే ఎలర్జీ అనేటటువంటి ప్రక్రియకు మనం పాఠాలు చెప్తున్నట్టు. అంటే వీఆర్ టీచింగ్ టాలరెన్స్ టు ద ఇమ్యూన్ సిస్టమ్. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.